అమ్మా నాన్నల్ని కంటికి రెప్పలా పెంచిన పిల్లలే ఒకరోజు వాళ్ళను అనాథలుగా మారిస్తే ఆ కర్మ ఎంత భయంకరంగా తిరిగి వస్తుందో తెలుసా? ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మీ దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒకే ఒక్క కొడుకు. అతని పేరు సూర్య. రామయ్య రోజూ కూలిపని చేస్తూ, లక్ష్మి ఇంట్లో పనులు చేస్తూ తమ ఆకలి మరిచి అయినా సూర్యకి మంచి భవిష్యత్తివ్వాలని కష్టపడ్డారు. సూర్య చిన్నప్పుడు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక చదువు పూర్తి చేశాడు. ఉద్యోగం వచ్చింది. పెళ్ళయ్యింది. అక్కడి నుంచే మార్పు మొదలయింది. పెళ్ళయ్యాక భార్య మాటలే చట్టమయ్యాయి. అమ్మా నాన్న మాటలకు విలువ లేకుండా పోయింది. భార్య రోజూ చెబుతూ ఉండేది, వాళ్ళు పాతవాళ్లు, మన జీవితానికి భారంగా ఉన్నారు. మెల్లగా సూర్య కూడా అదే నమ్మాడు. అమ్మా నాన్నకి తిండి పెట్టడం భారంగా అనిపించింది. వాళ్ళు అడిగితే చిరాకొచ్చేది. అనారోగ్యమైనా పట్టించుకోలేదు. ఒకరోజు భార్య చెప్పింది, ఇంట్లో ఉంచలేకపోతే అనాథాశ్రమంలో వదిలేయండి. ఆ మాట సూర్య గుండెను కదిలించలేదు. తనని చిన్నప్పుడు భుజాలమీద మోసిన తండ్రిని, తన కోసం కన్నీళ్లు పెట్టిన తల్లిని కార్లో కూర్చోబెట్టి అనాథాశ్రమంలో వదిలేసి వచ్చేశాడు. లక్ష్మీ తల్లి ఏడుస్తూ అడిగింది, నాన్నా, మేమేం తప్పు చేశాన్రా? సూర్య తల వంచుకొని బయటకు వచ్చేశాడు. కాలం గడిచింది. సూర్యకి 2 పిల్లలు పుట్టారు. వాళ్లను ప్రేమగా పెంచాడు. కాని పిల్లలు ఎదిగే కొద్దీ సూర్య చేసినదే చూస్తూ పెరిగారు. సూర్య వయసయ్యాడు. అనారోగ్యం వచ్చింది. పిల్లల దగ్గరకు వెళ్ళి అన్నాడు, నాన్నకి ఒంటరిగా ఉంది, నన్ను చూసుకోండిరా. అప్పుడు పెద్ద కొడుకు చెప్పాడు, నువ్వు నీ అమ్మా నాన్నల్ని అనాథాశ్రమంలో వదిలేశావు కదా, అలాగే మేము కూడా నిన్ను అక్కడే వదిలేస్తాం. ఆ మాట విన్న సూర్యకి తన గతం మొత్తం గుర్తొచ్చింది. తల్లి కన్నీళ్లు, తండ్రి నిశ్శబ్దం. ఇప్పుడు అదే పరిస్థితిలో సూర్య. పిల్లలు అతన్ని అనాథాశ్రమంలో వదిలేశారు. అనాథాశ్రమంలో మంచం మీద పడుకుని సూర్య ఏడుస్తూ అన్నాడు, ఇప్పుడు అర్థమైంది, కర్మ తప్పించుకోలేం, మనం చేసినదే మనకు తిరిగి వస్తుంది. తల్లి ఫోటో చూస్తూ, తండ్రి పేరు జపిస్తూ కన్నీళ్లతో రోజులు గడిపాడు. ఈ కథ చెప్పే ఒక్కటే సందేశం, అమ్మా నాన్నలు దేవుడి రూపం. వాళ్లను బాధపెడితే జీవితం నిన్ను బాధపెడుతుంది. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. కర్మ నీ వెంటే ఉంటుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది.